వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే డాక్టర్ గారు వచ్చి రిపోర్ట్ ఇస్తారనమాట ఆదిత్య గారికి. ఇక ఆదిత్య రిపోర్ట్ చూస్తాడు. ఇక గుండమ్మ కూడా లాక్కొని ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటుందన్నమాట. ఏమండి, మనం అనుకుందే నిజమైందండి, పల్లవి మన కూతురండి, రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న శ్రీనివాసరావు, ఏంట్రా అది, ఏం చేశారు మీరు అని చెప్పి అనగానే ఇక ఆదిత్య అంటాడు, అవునన్న, మేము పల్లవికి తెలియకుండా అంటే తన హెయిర్ శాంపిల్స్ తీసుకుంది గుండమ్మ. ఇక మేము ల్యాబ్కి పంపించి DNA టెస్ట్ చేయించాము. ఇక రిపోర్ట్ ఇదిగో ఈసారి ఈ డాక్టర్ గారే తీసుకొచ్చి ఇచ్చారు, ఇందులో పాజిటివ్ వచ్చింది. ఎప్పటి నుంచో అసలు గుండమ్మకి మన పల్లవిని ఫస్ట్ నుంచి చూసిన దగ్గర నుంచి కూడా పల్లవియే తన కూతురని తన మనసు నిండా నమ్ముతుంది. ఇక ఈ రిపోర్ట్లో కూడా అదే తేలింది అని చెప్పి అనగానే, అవునారా, పోన్లే, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు మీ కూతురు కోసం, ఆ దేవుడు మీ కూతుర్ని మీ పక్కనే పెట్టిన ఈ రోజుకి మీ కూతురే అని తెలిసేలా చేశాడు అని చెప్పి అలా ఆయన కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇటు పక్క అక్షిత వైష్ణవి ఇద్దరు తల పట్టుకొని కూర్చుంటారు, వీళ్ళకి నిజం తెలిసిపోయిందే అని చెప్పి. ఇక అప్పుడే పల్లవి గీత వాళ్ళని పిలుస్తారనమాట. అమ్మ పల్లవి రా అమ్మ అని చెప్పి. ఇక పల్లవి వస్తుంది. ఒక్కసారి అమ్మ అని పిలువమ్మ అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. అమ్మ అని చెప్పి గుండమ్మ అని పిలుస్తుంది పల్లవి. ఇక అలా 2-3 సార్లు పిలిపించుకున్నాక, ఏంటమ్మా ఇవాళ కొత్తగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నువ్వు నిజంగా నా కూతురువే అమ్మ, నేను DNA టెస్ట్ చేయించాను నీకు, ఆ రోజు మొన్న నీతో మాట్లాడాను చూడు, నీకు గుర్తుందా, అదే మీ అమ్మ వాళ్ళకి నువ్వు ఒక్కదానివే కూతురువా అని చెప్పి అడిగాను కదా, గుర్తుందా అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, అవునమ్మా అడిగావు, అయితే ఆ రోజు నైటే నీ దగ్గరికి వచ్చాను, నీ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి DNA టెస్ట్ రిపోర్ట్ కోసం అని చెప్పి పంపించాను, అందులో పాజిటివ్ వచ్చింది అని చెప్పి చాలా సంతోషంగా గుండమ్మ హత్తుకుంటూ ఉంటుంది పల్లవిని. అంటే మీరే నా నిజమైన కన్న తల్లిదండ్రులు, మరి మా అమ్మ నాన్న అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, మీ అమ్మ నాన్న నిన్ను పెంచుకున్న కన్న తల్లిదండ్రులు, అయితే మాకు ఆగక మీ అమ్మ నాన్న వాళ్ళని వెళ్ళి కలిసాము, అడిగాము మీకు పల్లవి సొంత కూతురా అని చెప్పి, అయితే వాళ్ళు పెంచుకున్న ప్రేమతోని నువ్వే వాళ్ళ కన్న కూతురు అని చెప్పారు, అయితే మరి పెంచుకున్న ప్రేమ కదా, అందుకే నేను వదులుకోలేక దూరం చేసుకోలేక వాళ్ళైతే అబద్ధం చెప్పారు, కానీ నాకేమో ఆగక నేను DNA టెస్ట్ చేయించాను, ఇందులో ఏమో పాజిటివ్ వచ్చింది అని చెప్పి అనగానే, అమ్మ అయితే నువ్వే నా అమ్మవి అని చెప్పి హత్తుకుంటుందన్నమాట పల్లవి గుండమ్మని. నాన్న అని చెప్పి ఇటు ఆదిత్యని కూడా, మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి మా బాధని ఆ దేవుడు గుర్తించాడు, మా కూతుర్ని మా దగ్గరికి పంపించాడు అని చెప్పి గుండమ్మ ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడే ఉన్న గీత కూడా, అంటే పెద్దమ్మ తిను నా సొంత చెల్లెలా పల్లవి అని చెప్పి అనగానే, అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అని చెప్పి గీత కూడా హత్తుకుంటుంది పల్లవిని. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇక శ్రీనివాసరావు, మొత్తానికి నా మనవరాలు ఈ ఇంటికి వచ్చేసింది, నా మనవరాలు ఎవరని తెలిసిపోయింది, నిజంగా కామాక్షి ఉంటే ఎంత సంతోషించేదో అని చెప్పి ఆయన కూడా సంతోషంగా చెప్తూ ఉంటే, నో నో, ఈ నిజం తెలియకూడదు, గుండమ్మ వాళ్ళకి నిజం తెలిసిపోయింది, పల్లవి గుండమ్మ కూతురని తెలిసిపోయింది అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట కలకంటూ వైష్ణవి. ఇక పక్కనే ఉన్న అక్షిత అంటుంది, అమ్మా ఏంటి ఇంకా ఆయన రిపోర్ట్ తీసుకొని రానే లేదు ఆ డాక్టర్ గారు, నువ్వేంటి తెలిసిపోయింది నిజం అని చెప్పి అరుస్తున్నావు, ఏమన్నా కలకంటున్నావా ఏంటి అని చెప్పి అక్షిత అరుస్తూ ఉంటుంది. ఏంటి కళ అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది వైష్ణవి. కలే, కానీ చాలా నిజంగా భయంకరంగా వచ్చింది, ఆ గుండమ్మకి తెలిసిపోయినట్టు అనగానే, ఏముందమ్మా ఇంకో 5-10 నిమిషాల్లో ఆ నిజం ఎలాగోనూ తెలుస్తుంది, నీ కళ నిజమే అవుతుంది ఇక్కడ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అక్షిత వైష్ణవి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు ఆ డాక్టర్ రాని వస్తారనమాట ఇంటికి. ఇక ఇంట్లోకి మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక ఆదిత్య అడుగుతాడు, రే రిపోర్ట్ తెచ్చావారా అనగానే, తెచ్చాను, ఇదిగో రిపోర్ట్ అని చెప్పి అనగానే ఆ రిపోర్ట్ లాక్కొని మొదటగా గుండమ్మ చూస్తూ ఉంటుంది. ఇక అక్కడే అక్షిత వైష్ణవి శ్రీనివాసరావు ప్రసూనాంబ అందరూ ఉంటారనమాట. ఇక పల్లవి గురించి ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటుంది గుండమ్మ. ఆ రిపోర్ట్ చూసి చాలా షాక్లో, ఏంటండి ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది అని చెప్పి షాక్లో గుండమ్మ అలా చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది గుండమ్మ, ఆ రిపోర్ట్లో ఏముంది అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉన్నా కూడా ఇక రిపోర్ట్ని ఇక అటు ఆదిత్య లాక్కొని చూస్తూ ఉంటాడు. గుండమ్మ ఏమో కూర్చొని సోఫాలో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా చాలా షాక్లో, ఏంటి ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది అని చెప్పి చాలా షాక్లో ఉంటారు. ఇక శ్రీనివాసరావు, ఏంట్రా ఆది గుండమ్మ మీరేమి చెప్పకుండా ఏడుస్తారు, రిపోర్ట్లో ఏమొచ్చిందిరా అని చెప్పి అనగానే, ఆ రిపోర్ట్లో ఉన్నదే నిజమండి, మీరు పంపించారు కదా శాంపిల్స్ వేరే అమ్మాయివి, ఆ అమ్మాయివి గుండమ్మ గారివి ఇద్దరివి మ్యాచ్ అవ్వలేదు శాంపిల్స్, ఇదే నిజం అని చెప్పి ఆ డాక్టర్ గారు అక్కడి నుంచి రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక డాక్టర్ అని చెప్పి పిలుస్తున్నా ఆయన వెళ్ళిపోతారు. ఇక గుండమ్మ ఆదిత్య కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏంటండి ఇది,
పల్లవియే నా కూతురని నా మనసు ఇప్పటికీ చెప్తూనే ఉందండి. కానీ ఎందుకండి ఇలా వచ్చింది? ఆ రిపోర్ట్ ఏమైనా తారుమారైందా, ఎక్కడేమైనా తేడా అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. ఇక రిపోర్ట్లో వచ్చింది కదా గుండు, ఇక DNA రిపోర్ట్ అయితే తప్పు కాదు కదా అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు గుండమ్మతోని. ఇక ఇదంతా చూస్తూనే ఉంటారుగా అక్షిత, వైష్ణవి. వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. అమ్మయ్య, మనం అనుకుందే జరిగింది ఎలాగలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల బయటికి వెళ్ళిన గీత, పల్లవి వస్తారనమాట. ఇక గుండమ్మ ఆదిత్య ఏడుస్తూ ఉంటే, ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఇక ఇటు గీత కూడా, పెద్దమ్మ ఏమైంది, తాతయ్య ఎందుకు పెద్దమ్మ ఏడుస్తుంది చెప్పండి అని చెప్పి అనగానే, ఏమీ లేదులే అమ్మా అని చెప్పి గుండమ్మ ఆదిత్య అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, ఏంటమ్మా నాకు చెప్పకూడదా ఏంటి, చెప్పండి ఎందుకింత ఇక ఏడుస్తున్నారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదమ్మా చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పిన ఉపయోగం లేదు అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ చెప్తుంది. ఏడుస్తున్నారు కారణం చెప్పండి అని చెప్పి గీత, పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆదిత్య లేచి నించొని, అమ్మ చెప్తానమ్మా, నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే, వద్దండి చెప్పొద్దు అని చెప్పి గుండమ్మ అంటుంది. అప్పుడు ఇక పల్లవి, అమ్మ అసలు ఏం జరిగిందో నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి పల్లవి తన మీద ఒట్టు వేసుకుంటుంది. అప్పుడు గుండమ్మ, ఆదిత్య షాక్ అవుతారు. ఏంటమ్మా పల్లవి, నీ మీద నువ్వు ఒట్టు వేసుకోవద్దు, చెప్పేదైతే చెప్పేదాన్ని కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అప్పుడు ఆదిత్య, లేదులే అమ్మ నేను చెప్తాను, మేము ఎన్నో సంవత్సరాల క్రితం మా కూతుర్ని పోగొట్టుకున్నాం కదా, తను ఎక్కడుందో తెలియలేదు, అయితే ఈసారి కూడా మా ప్రయత్నం ఫ్లాప్ అయిపోయింది, మా కూతురు ఎవరో మాకు తెలియలేదు అని చెప్పి అలా ఆదిత్య బాధపడుతూ ఉంటారనమాట. ఇదంతా చూస్తూ ఇక అక్కడి నుంచి అక్షిత, వైష్ణవి పక్కకు వచ్చేస్తారు. ఇక వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక రూమ్లోకి వచ్చి అక్షిత అంటుంది, ఏంటి మమ్మీ అసలు ఆ డాక్టర్ వచ్చి నిజం చెప్పేస్తాడు అని చెప్పి అనుకున్నాము, కానీ ఆ రిపోర్ట్లో యాక్చువల్గా అయితే పాజిటివే రావాలి కదా. గుండమ్మ, పల్లవి ఇద్దరు కన్న తల్లిదండ్రులు, అదే వాళ్ళ అమ్మే కదా, కానీ మరి ఎందుకని రిపోర్ట్ అలా వచ్చింది? ఒకవేళ మనం ఇన్ని సంవత్సరాలుగా పల్లవి గుండమ్మ కూతురు అని చెప్పి అనుకున్నది అబద్ధమా, ఏమీ ఉంటుంది, అలా ఎందుకు వచ్చింది రిపోర్టు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు ఇక వైష్ణవి అంటుంది, ఏం లేదు బేబీ, నీకు నాకు ఉన్న తేడాని అది. అసలు పొద్దున గుండమ్మ ఏమనింది, DNA టెస్ట్కి రిపోర్ట్స్ ఇచ్చాము అని చెప్పి అంది కదా. అయితే ఏ ల్యాబ్ ఎక్కడ ఏంటనేది కూడా తను చెప్పింది కదా, ఏ డాక్టర్ ఇప్పుడు అలా నా ల్యాబ్లో ఇచ్చాము అని కూడా చెప్పింది కదా. అయితే నువ్వు కూడా విన్నావు, నేను కూడా విన్నాను, కానీ నువ్వు విని వదిలేసావు. నీకు నాకు తేడా ఏంటంటే అదే, నేను ఇక రిపోర్ట్ అదే ఆ ల్యాబ్ ఎక్కడ ఏంటి, ఆ డాక్టర్ ఎవరు అని చెప్పి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేనే ఆ డాక్టర్కి ఫోన్ చేశాను అని చెప్పి అనగానే, అవునా మమ్మీ నువ్వు చేసావా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అక్షిత. అవును బేబీ నేనే చేశాను, అయితే నేను ఫోన్ చేశాను డాక్టర్కి, అప్పుడే డాక్టర్ దగ్గరకి ఆ రిపోర్ట్ కూడా వచ్చింది, తన చేతిలోనే ఉంది. మీరు జనార్దన్ గారా అని చెప్పి నేను మాట్లాడాను, అవును నేనే అని చెప్పి, మీరెవరు అని డాక్టర్ అడిగితే నేను వైష్ణవిని అని చెప్పి అనగానే, చెప్పండి అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటే, అప్పుడు నేను ఇలా అన్నాను, మీ దగ్గరికి గుండమ్మ గారు వచ్చారు కదా, అదే DNA టెస్ట్ కోసం అనగానే, అవును ఆవిడ గారు రిపోర్టు నా దగ్గరే ఉంది, ఎవరైతే DNA టెస్ట్ కోసం ఆ పాప అది పంపించారో ఆ పాపే వాళ్ళ కనకూతురు అని చెప్పి డాక్టర్ చెప్పారు. అయితే ఆ విషయం నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పకూడదు అనగానే, ఏంటి రిపోర్ట్స్ తారుమారు చేయాలా, నా వల్ల కాదు అని చెప్పి డాక్టర్ అన్నారు. అప్పుడు నేను, నీ శాలరీ గల్లంత అయిపోతుంది, మర్యాదగా నేను చెప్పినట్టు ఆ రిపోర్ట్ మార్చు, రిపోర్టు నెగిటివ్ ఉండాలి, పల్లవి గుండమ్మ కూతురు కాదు అన్నట్టుగా రిపోర్ట్లో ఉండాలి. అలా చేసావంటే నీ అకౌంట్లో ఇప్పటికిప్పుడు 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను. లేదు కాదు కూడదు, నేను సిన్సియర్ డాక్టర్ అది ఇది అన్నావనుకో, నువ్వు వచ్చే దారిలో ఏమవుతుంది, నేను సుపారీ గ్యాంగ్కి 5 లక్షలు పంపిస్తాను. అప్పుడు ఏముంది, నువ్వు ఇక్కడ కాదు కదా ఇంకెక్కడికి వెళ్ళలేవు, కేవలం నువ్వు పైలోకానికి పంపిస్తారు వాళ్ళు. సరిగ్గా డెసిషన్ తీసుకొని ఆలోచించుకో, సరేనా, నేను చెప్పించేయి అని చెప్పి ఆ డాక్టర్ సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఈ రకంగా ఆ డాక్టర్ని నేను మేనేజ్ చేశాను అని చెప్పి ఇక జరిగింది మొత్తం వైష్ణవి చెప్తుందనమాట. అప్పుడు అక్షతకి, ఏంటి మమ్మీ అసలు నీ బ్రెయిన్ అసలు ఏమన్నా అసలు ఫాస్ట్గా పనిచేసిందా, అంత టెన్షన్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసావు, నిజంగా నువ్వు చాలా సూపర్ మమ్మీ. ఇక ఈ దెబ్బతో గుండమ్మకి ఎప్పటికీ పల్లవి తన కూతురని తెలీదు. ఇక DNA రిపోర్ట్స్లోనే ఇంతగా పర్ఫెక్ట్గా వచ్చేసరికి ఇక ఎప్పుడు ఎవరికి డౌట్ కూడా రాదు కదా, సూపర్గా ప్లాన్ చేసావు మమ్మీ అని చెప్పి అక్షిత వైష్ణవిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.